హాయ్ అండి, నేను మీ గీతిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను వచ్చేసి దీనికోసం 3 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి. ఇది కాడలు లేకుండా ఉట్టి ఆకులు మాత్రమే కట్ చేసుకోండి. ఆకులు కట్ చేసుకునేప్పుడు చూసుకోండి, ఎలాంటి గొంగళి పురుగు ఏం లేకుండా మొత్తం నీట్గా ఇలా ఆకులు ఒక్కటి కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. చూసారు కదండి, వాటర్లో వాష్ చేసేటప్పుడు ఎంత ఇసుక అయితే వచ్చిందో అలా ఇసుక రాకుండా వాటర్లో పైన తేలే ఆకులు తీసుకున్నారనుకోండి, ఇసుక అనేది ఎలా మొత్తం కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నీట్గా వస్తాయి ఆకులు అనేది. చూసారు కదండి నా వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు అలా మీకు ఎంత లేట్ అయినా సరే కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటే మీకు పచ్చడి అనేది బాగుంటుంది. ఇసుక అలాంటిది ఏమి రాకుండా ఇలా క్లీన్ చేసేసుకున్న ఆకుల్ని మీ దగ్గర చేసిన ఆకులు మీ దగ్గర ఏదైనా పేషెంట్ కానీ జల్లెబుట్టు ఉంటే దాంట్లో ఆరిపెట్టుకోండి. ఆరిపెట్టుకుంటే ఏంటంటే మీకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది అనమాట, 1 month వరకు అయినా ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మసాలా పొడి అయితే నేను చూపిస్తాను పచ్చడికి. దీనికోసం నేను 25 నుంచి 30 ఎండుమిర్చి తీసుకున్నా అండి. దాంతోపాటు 2 లేదా 3 స్పూన్లు ధనియాలు అండ్ 3 స్పూన్లు జీలకర్ర తీసుకొని బౌల్లో వేసేసుకున్నా. దాంతోపాటు 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నానండి, పొట్టు తీసేసుకొని. ఇవన్నీ ఏంటంటే ఒకసారి మిక్సీ అయితే పట్టుకోండి, మంచి పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఎలాంటి వాటర్ అయితే యూజ్ చేయకండి. ఇలా పట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టి ఒక కళాయి తీసుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అది హీట్ ఎక్కాక ఇంతకు మనం ఆరిపెట్టుకున్న ఆ గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర తీసుకొని కొంచెం వేసుకొని మంచిగా వేపేసుకోండి. ఇలా ఆయిల్లో వేపుకున్న దాన్ని మొత్తం అలా కొంచెం వేపుకొని ఇంతాక పట్టుకున్న జారు ఉంది కదండి, ఆ జారులో కొంచెం వేసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, చాలా మెత్తగా చేసుకుంటే కనుక మీకు టేస్ట్ ఉండదు. గోంగూర ఎప్పుడు కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఆ కచ్చా పచ్చా పేస్ట్ అయిన దాన్ని ఇంతాకేసుకున్న మసాలాలు వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు 2 బాగా కలిపేసుకోవాలండి. ఆ 2 కలుపుకున్న దాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇంకో కళాయి తీసుకోవాలి. ఇంకో కళాయిలో వచ్చేసి మీరు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, ఇది వచ్చేసి తాలింపు కోసం. దీంట్లో ఒక 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, దీంతో పాటు కొంచెం కరివేపాకు అండి, ఒక 2 రెబ్బలు కరివేపాకు కడుక్కొని 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఈ 2 కొంచెం వేపిన తర్వాత ఇంత మనం పేస్ట్ చేసుకున్న గోంగూర పచ్చడి ఉంది కదండి, ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ తాలింపులు వేసుకొని బాగా కలుపుకుంటే గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రుచికరమైన వంటలు అయితే నేను చూపిస్తుంటా. థ్యాంక్ యూ.